ప్రభుత్వం ఇంత అరాచకంగా దాడులని హత్యలని ఎట్లా ప్రోత్సహిస్తోంది అనేటటువంటిది కనపడుతున్నటువంటిది వాస్తవం. ఇంతకుముందు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. రాజకీయ ప్రత్యర్థుల మీద, ప్రతిపక్ష నాయకుల మీద పోలీసులు అధికారుల అండతోటి ఏ రకమైనటువంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి ఒక 9 నెలల కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని, కార్యకర్తలని వేటాడి హత్య చేస్తున్నటువంటి పరిస్థితిని ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవి ఆపాలి అని చెప్పి కోరడం కూడా జరిగింది. కానీ ఈరోజు జరిగినటువంటి సంఘటన చూస్తున్నప్పుడు ఎంఆర్ఓ కార్యాలయంలో అంత ధైర్యంగా ఒక పట్టపగలు వేట కొడవళ్లతో దాడి చేసి చంపేసినటువంటి చూస్తున్నప్పుడు ఒక ప్రభుత్వ కార్యాలయాలు ఎట్లా అడ్డాగా మారాయి, ఒక దుండగులకి, రాజకీయ హత్యలు చేసేటటువంటి వాళ్ళకి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎట్లా వ్యవహరిస్తున్నారనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఈ ఘటనని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎంఆర్ఓ ఆఫీసులో ఇటువంటి సంఘటన జరగడం అనేటటువంటిది చాలా దిగ్భ్రాంతి కలిగిస్తున్నటువంటి విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతని ఈ రకంగా అనంతపురం జిల్లాలో మట్టుబెట్టడం అనేటటువంటిది ఇది పిరికి పెందల చర్య. ప్రజాభిమానం కూడగట్టుకోలేక, రైతు రుణమాఫీ లాంటి చేసి ప్రజల్లో అభిమానం కూడగట్టుకోలేక, ప్రజల్లో ఉన్నటువంటి నాయకులని, ప్రతిపక్ష నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అందం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుని అక్కడ ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల సునీత గారి, అదేవిధంగా వారి ఆమె కొడుకు అండదండలతో జరుగుతున్నటువంటి ఈ దాడులు, హత్యలు ఏవైతే ఉన్నాయో వీటిని వెంటనే ప్రభుత్వం ఆపాలని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఇంతకు ముందు కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. రాజకీయ ప్రేరేపితంగా ఈ హత్యలు జరుగుతూ ఉన్నాయి, దీనికి అధికారులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు మద్దతు లభిస్తోంది అనేటటువంటిది కూడా మేము ఇంతకు ముందు చెప్పడం జరిగింది. ఈ ఘటనని చాలా సీరియస్గా తీసుకుని ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద వరుస క్రమంలో జరుగుతున్నటువంటి దాడులు, హత్యలు అన్నిటి మీద కూడా విచారణ జరపాలనేటటువంటిది డిమాండ్ చేస్తున్నాం.